అసలు వ్యాలంటైన్స్ డే ఫెబ్ 14నే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 3rd సెంచరీ టైంలో రోమ్ అనే దేశంలో క్లాడియస్ అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. అతను తన దేశంలోని సైనికులలో పెళ్లి అయిన వాళ్ళు ఫ్యామిలీతో ఎమోషనల్ బాండింగ్ ఉండడం వల్ల యుద్ధ భూమిపై డైవర్ట్ అయ్యి రిస్క్ తీసుకోవడం పూర్తిగా ఆపేశారని తెలుసుకొని పెళ్లి అనే కాన్సెప్ట్ని బ్యాన్ చేసేశాడు. కానీ అప్పటికే చాలామంది రిలేషన్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళ బాధని అర్థం చేసుకొని వ్యాలంటైన్ అని ఒక ప్రీస్ట్ మాత్రం వీళ్ళందరికీ సీక్రెట్గా పెళ్లి చేసేవాడు. ఇది తెలుసుకున్న క్లాడియస్ ప్రీస్ట్ని జైల్లో పెట్టించేసి చిత్రహింసలు పెట్టేవాడు. వ్యాలంటైన్ జైల్లో ఉన్న టైంలోనే పుట్టుకతోనే చూపులేని జైలర్ కూతురుతోని ప్రేమలో పడతాడు. ఇంతలోనే వ్యాలంటైన్కి ఫెబ్ 14న క్లాడియస్ తన తలను తీసేయమని ఆదేశించినట్టు తెలుస్తుంది. అప్పుడు వ్యాలంటైన్ తన శక్తితో ఆ అమ్మాయికి చూపుని తెప్పించి తను చనిపోయే రోజున ఆ అమ్మాయికి ఫేర్వెల్ నోట్ రాసి దాని చివరన ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి తన ప్రాణాలను వదిలేస్తాడు. అప్పటి నుండి రోమ్లో తను చనిపోయిన రోజున వ్యాలంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఇయర్స్ పాస్ అవుతున్న కొలది ప్రపంచం మొత్తం ఇది వ్యాపించింది. ఇదే ఫెబ్ 14 వ్యాలంటైన్స్ డే వెనుక ఉన్న స్టోరీ. వీడియో నచ్చితే మీ వ్యాలంటైన్ ఎవరో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి.